హైడ్రా అంటే భయపడేది లేదంటున్నారు ఎమ్మెల్యే అరికపూడి. హైడ్రాను బేఖాతరు చేస్తూ దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. కబ్జాలో ఉన్న భూమికి ఫెన్సింగ్ వేయించారు ఎమ్మెల్యే గాంధీ. గతంలో అరికపూడి అక్రమాలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అయినా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు హైడ్రా. గాజుల రామారం గ్రామంలోని సర్వే నెంబర్ 307లోని 320 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు భూమిగా చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రేవణ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లోని వేల కోట్ల విలువ చేసే 320 ఎకరాల భూమిని కబ్జా చేశాడని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. పార్టీలు మారి భూ కబ్జాలకు పాల్పడుతున్న అరికపూడి గాంధీని రేవంత్ రెడ్డి సర్కార్ వెనకేసుకొస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. పేదలకు చెందాల్సిన భూములను అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. హైడ్రా తక్షణం పోలీస్ ఫోర్సుతో గాజుల రామారంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సర్వే నెంబర్ 307 గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి 320 ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ పార్టీ మారు నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తా ఉన్నారు. చెందవలసినటువంటి ఒక ప్రభుత్వ భూమిని భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన ఒక ప్రభుత్వ భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ గద్దలకు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టబెడుతూ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కట్టడానికి ఈ రోజు పూనుకొని వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటిగా కమిషన్లు దండుకునేట్టుగా ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తా ఉన్నారు. అయితే మేము హైడ్రా కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మిగతా ఎక్కడెక్కడైతే ఏ రకంగానైతే కబ్జాలు జరిగినాయని చెప్పిన దగ్గర ఏ రకంగానైతే మీరు మీ హైడ్రా ఫోర్సెస్ నో పోలీస్ ఫోర్సెస్ నో ఎట్లయితే డిప్లాయ్ చేసి ఆ భూమిలో మళ్ళీ ఎవడు కూడా ఇంచు భూమిని ముట్టుకునేటువంటి ధైర్యం చేయకుండా కాలు పెట్టే ధైర్యం చేయకుండా ఎట్లయితే మీరు కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నాలు మీరు సామాన్యమైన ప్రజలకు సంబంధించిన కబ్జాలకు వ్యవహరిస్తున్నారో ఈ పార్టీ ఫిరాయింపులు ఆయన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు ఆయన అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అదే కఠినమైనటువంటి ధైర్యంలో వ్యవహరించాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేయటమైంది. ఈ డిమాండ్ ఇమీడియట్ గా ఆ 320 ఎకరాల స్థలంలో అవసరమైనటువంటి ఒక ఫోర్స్ ను డిప్లాయ్ చేయండి. 17 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో కాపాడమని చెప్పి ఒక 6 నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళు భూస్వాములు పేదలకు చెందవలసినటువంటి ల్యాండ్ భూస్వాములు దొంగ పట్టా సృష్టించి నాలా పైసలు కట్టించుకొని అమ్ముకుంటారని చెప్పి నా దృష్టికి వస్తే అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి నుంచి చేస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. 2 days బ్యాక్ హైడ్రా కమిషనర్ గారిని నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని అక్కడ కబ్జా పెట్టేటువంటి పెద్దలు ఉంటే దానికి ఫిన్సింగ్ వేసి కాపాడాలని చెప్పి హైడ్రా కమిషన్ చేసినప్పటికీ చేసిన 15-20 నిమిషాలు హైడ్రా కమిషన్ 20 నిమిషాలనే దాన్ని తొలగించి మళ్ళా యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ చెప్పి మళ్ళా కంప్లైంట్ చేసి వచ్చాను. నేను ఒకటే ప్రభుత్వము పేద ప్రజల తెరువుకుండా ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్ అనేసి రెగ్యులరైజ్ చేసి 7 ల్యాండ్ 22A ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నాలా పైసలు కట్టించుకున్నాడు. దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము
బిల్డర్ కూడా ప్రీలాంచ్ చేయబోతా ఉన్నాడు. దీని వల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 307 లో ఏదైనా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది న్యాయస్థానంలో నడుస్తా ఉంది. కాబట్టి దీన్ని కొనొద్దని చెప్పిన విజ్ఞప్తి ఇప్పటికే చాలా మందికి తీసుకున్నట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. హైడ్రా అంటే భయపడేది లేదంటున్నారు ఎమ్మెల్యే అరికపూడి. హైడ్రాను బేఖాతరు చేస్తూ దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. కబ్జాలో ఉన్న భూమికి ఫెన్సింగ్ వేయించారు ఎమ్మెల్యే గాంధీ. గతంలో అరికపూడి అక్రమాలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అయినా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు హైడ్రా. గాజుల రామారం గ్రామంలోని సర్వే నెంబర్ 307లోని 320 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేట్ భూమిగా చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, హైడ్రో కమిషనర్ రంగనాథ్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లోని వేల కోట్లు విలువ చేసే 320 ఎకరాల భూమిని కబ్జా చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. పార్టీలు మారి భూ కబ్జాలకు పాల్పడుతున్న అరికపూడి గాంధీని రేవంత్ రెడ్డి సర్కార్ వెనకేసుకొస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. పేదలకు చెందాల్సిన భూములను అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. హైడ్రా తక్షణం పోలీస్ ఫోర్సుతో గాజుల రామారంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సర్వే నెంబర్ 307 గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి 320 ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ పార్టీ మారు నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తా ఉన్నారు. చెందవలసినటువంటి ఒక ప్రభుత్వ భూమిని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన ఒక ప్రభుత్వ భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ గద్దలకు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టబెడుతూ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కట్టడానికి ఈ రోజు పూనుకొని వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటిగా కమిషన్లు దండుకునేట్టుగా ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తా ఉన్నారు. అయితే మేము హైడ్రా కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మిగతా ఎక్కడెక్కడైతే ఏ రకంగానైతే కబ్జాలు జరిగినాయని చెప్పిన దగ్గర ఏ రకంగానైతే మీరు మీ హైడ్రా ఫోర్సెస్ నో పోలీస్ ఫోర్సెస్ నో ఎట్లయితే డిప్లాయ్ చేసి ఆ భూమిలో మళ్ళీ ఎవడు కూడా ఇంచు భూమిని ముట్టుకునేటువంటి ధైర్యం చేయకుండా, కాలు పెట్టే ధైర్యం చేయకుండా ఎట్లయితే మీరు కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నాలు మీరు సామాన్యమైన ప్రజలకు సంబంధించిన కబ్జాలకు వ్యవహరిస్తున్నారో, ఈ పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు ఆయన అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అదే కఠినమైనటువంటి స్థాయిలో వ్యవహరించాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేయటమైంది. ఈ డిమాండ్ ఇమీడియట్ గా ఆ 320 ఎకరాల స్థలంలో అవసరమైనటువంటి ఒక ఫోర్స్ ను డిప్లాయ్ చేయండి.